ఇచ్చిందా లేదా? శంకరాచార్యులు వారైతే అమ్మాయి ఏమిటో పెద్ద శివుడు హాలాహల భక్షణం చేసేశాడు, కంఠంలో పెట్టేసుకున్నాడు, అంతవాడు ఇంతవాడు అంటారు. ఏమిటమ్మా ఆయన గొప్ప? ఆ హాలాహలం దాగినా ఆయనకి ఏమీ అవలేదంటే, అమ్మా నీ సౌమాంగల్య చిహ్నాలు, నీ చెవి తాటంకములమ్మా, నీ మంగళసూత్రం, నీ చెవితాటంకాలు అంత గొప్పవయ్యుండి నువ్వు నిత్య సౌభాగ్యని వయ్యుంటే ఆయనకేమవుతుందమ్మా? విషం దాగినా ఏమవలేదు. అది కారణం. నీ గొప్ప, ఆయన గొప్ప కాదన్నారు. ఆ తల్లి లోకములను ఎల్ల వేళలా రక్ష చేస్తుంటుంది, కాపాడుతుంటుంది. దేవతా స్త్రీలు స్వర్గలోకంలో ఉండేవారు ఏదో కల్పవృక్షాన్ని, కామధేనువుని, చింతామణిని నమ్ముకుంటారు. కానీ అమ్మవారిని నమ్ముకున్న వాడికో ఈ కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాడు ఎంత ఆపదలో ఉండనివ్వండి, ఆ తల్లి పాదములను ఒక్కసారి నమ్ముకుని అమ్మా అన్నాడా, ఉత్తర క్షణంలో రక్షణ పొందుతాడు. తెల్లటి శంకరుడు మచ్చ తెచ్చుకున్నాడు. శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడై కంఠము మీద మచ్చ తెచ్చుకున్నాడు. అంటే శివుడు లోకానికి ఒక పాఠం చెప్పాడు. నువ్వు త్యాగం చేసి లోకం కోసం ఏదైనా చేద్దామని బయలుదేరగానే నీకో మచ్చ తెచ్చేవాళ్ళు చాలామంది బయలుదేరతారు. నేను ఎలా భరించానో నువ్వు అలా భరించడం నేర్చుకో, వాళ్ళ గురించి లెక్క పెట్టకు. కాబట్టి ఆయన శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. అందుకని బయటకి వదలలేదు, లోపలికి వదలలేదు. ఆ మచ్చ ఒక పెద్ద ఆభరణమైంది. లోకం దాని గురించి ఎంతో కీర్తించింది. ఆయన్ని నమ్ముకున్న వాడికి బాధలు ఉండవడానికి ఈ మచ్చ ఒక పెద్ద ఆభరణం, పెట్టని ఆభరణం ఆయనకి అంది. నన్ను నమ్ముకుని బతికిన నీకు కూడా అంతే. ఎవడో తనకి ఈ మచ్చ ఒక పెద్ద ఆభరణం, పెట్టని ఆభరణం ఆయనకి అంది. నన్ను నమ్ముకుని బతికిన నీ ఎవడో తెలిసి నీ మీద రాళ్ళు